ఎస్ఐ గారు, మా ఇల్లు మొత్తం ఇంచు ఎత్తుక్కోండి. ఆ మైథిలి చెప్పినట్టుగా నగలు దొరికినా, మా దగ్గర డబ్బులు దొరికినా మేము తప్పకొని మీతో పాటు వచ్చేస్తాం. కానిస్టేబుల్స్, ఇల్లంతా వెతకండి. అలాగే సార్. మావా, ఈ సత్యవతికి ఇల్లు ఖాళీ చేసిపోయే టైం దగ్గర పడింది. అవునరా, పాపం ఇన్నాళ్ళకు పాపం పండింది. ఎవరి పాపం పండిందో, ఎవరు ఇల్లు వదిలిపెట్టి వెళ్లబోతున్నారో ఇంకాసేపట్లో తేలిపోతుంది. తొందరెందుకు? అమ్మ మైథిలి, మమ్మల్ని సమస్యల నుంచి బయటపడడానికి ఏదో అబద్ధం చెప్పావు కానీ, లేదంటే వాడు మన ఇంట్లో దొంగతనం చేయడం ఏంటమ్మా? నాన్నా, వాళ్ళ దగ్గర మన ఇంట్లో ఉండాల్సిన నగలు డబ్బు దొరకటం ఏంటి? అల్లుడు గారు, మీకు బతకడం చేత కాదు. అదేదో పాపం దాని తెలివితేటలతో మనల్ని కాపాడాలి అనుకుంటే అది భరించడం చేత కాదు. ఇలాగైతే ఎలాగండి? అంటే అత్తయ్య గారు, నాన్నా, ఇప్పుడు మీరు చెప్పింది అబద్ధమైనప్పుడు ఇంకాసేపట్లో నిజమేంటో బయటపడదా? అప్పుడు పోలీసుల ముందు మన పరువు పోతుంది కదా. నాన్నా, నేను అబద్ధం చెప్పినా దాని వెనక ఒక కారణం ఉంటుంది. దయచేసి కాసేపు ఓపిక పట్టండి. అలాగే అమ్మా. ఎస్ఐ గారు, కానిస్టేబుల్ వచ్చాడు కదా, ఏమైనా దొరకాయేమో అడగండి. వస్తువులు దొరకాలంటే ముందు అక్కడ ఉండాలి కదా మామా. దొరకవురా. మైథిలి చెప్పినట్టు ఒక పైసా దొరకదు, చిన్న బంగారం ముక్క కూడా దొరకదు. కానిస్టేబుల్స్, వీళ్ళు చెప్పినట్టు ఏమైనా దొరికాయా? లేవు సార్. ఏంటమ్మా ఇది? ఈ హల్వా మీ ఇంట్లో నగలు కొట్టేశాడు అన్నావు, డబ్బులు కొట్టేశాడు అన్నావు, ఇక్కడ ఏమీ దొరకలేదు. అనవసరంగా పోలీసులే తప్పుదారి పట్టించావు. ఇందుకు నీ మీద యాక్షన్ తీసుకోవాలి. సార్, నేను చెప్పింది నిజమే సార్. సరిగ్గా వెతకమనండి సార్. డబ్బు నగలు ఖచ్చితంగా దొరుకుతాయి. ఏంటమ్మా దొరికేది? ఉంటే వాడికి దొరకాలి కదా. అనవసరంగా టైం వేస్ట్ చేశావు. ఆడపిల్లవు కాబట్టి నిన్ను ఏమీ చేయలేక వదిలేస్తున్నాను. లేదంటే పోలీసుల్ని తప్పుదోవ పట్టించినందుకు నీ మీద యాక్షన్ తీసుకునేవాడిని. కానిస్టేబుల్స్, పదండి. సార్ 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 అది కాదు ఎస్ఐ గారు, నిజంగా వాడు డబ్బు నగలు కొట్టేశాడు సార్. చూడండమ్మా, అతనికి మీకు మధ్యలో గొడవలుంటే మీరు చూసుకోండి. అంతేగాని అనవసరంగా పోలీసులు టైం వేస్ట్ చేయకండి. థ్యాంక్ యూ సార్. ఇప్పటికైనా నా నిజాయితీ ఏంటో తెలిసింది. ఇక మీరు వెళ్ళండి సార్. ఈ తల్లి కూతుర్ల సంగతి నేను చూసుకుంటా. కానిస్టేబుల్స్, పదండి. ఒక్క నిమిషం సార్, రూమ్ లో ఒక పెట్టుంది, దాన్ని చూడడం మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తాను. చూడు. ఇంత కరెక్ట్గా ఎలా చెప్పిందబ్బా? కానిస్టేబుల్, ఒకసారి డబ్బులు లెక్క పెట్టు. మావా, ఆ ముసలి చెప్పి కరెక్టే అంటవా? అవునరా, అవి మొత్తం 75,000 రా. అట్లా అంత బరాబర్ దానికెట్లా తెలిసిందిరా? అదే నాకు అర్థం కావట్లేదురా. సార్ 76,500 ఉన్నాయి సార్. సార్, ఇప్పుడు చెప్పండి సార్, ఆ డబ్బులు మావా వాళ్ళవా? ముమ్మటికి ఈ డబ్బులు మొత్తం మీవే. అమ్మయ్యా, ఇప్పటికైనా మేము చెప్పింది నిజమని మీకు అర్థమైంది. అంతే చాలు సార్ మాకు. సార్, ఇక ఎదవని అరెస్ట్ చేసి జైలుకు పంపించండి. ఇది అన్యాయం సార్. నా డబ్బులు కొట్టేసి నేనే దొంగతనం చేశానని నా మీద కేసు పెట్టారు. కానిస్టేబుల్స్ సార్, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టుగా వీళ్ళ ఇంట్లో నగలు డబ్బులు హల్వారాజు కొట్టేశాడు కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయండి. సార్ సార్ సార్, నిజంగానే నీ దొంగతనం చేయలేదు సార్. స్టాప్ ఇట్. నిజమేంటో సాక్ష్యాలతో సహా దొరికిన తర్వాత నీ మాట నమ్మడానికి మేము రెడీగా లేం. తీసుకురండి. ఏ జరుగు. ఏంటండి ఊరికే డిస్టర్బ్ చేస్తున్నారు? నేను డిస్టర్బ్ చేయటం కాదే, నువ్వే నా బతుకునే సర్వర్ నా అసలు చేస్తున్నావు. ఏమైంది అంకుల్? ఇంకేటి కావాలరా? ఎవరన్నా సుత్తే నా పరువేగానే. అయినా ఆడికంటే బుద్ధి లేదు. పెళ్ళైందని నీ బుద్ధి ఏమైందే? ఇలా పెళ్లిగాని మగాడితో కలిసి దుప్పట్లో దూరితే చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏమనుకుంటారు అంకుల్?
ముసుగులో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటున్నారు అనుకుంటారు. గాడిద గుడ్డు. దానికంటే జలుబు చేసింది ఆవిరి పడుతుంది. నీకేటైందిరా? నాకు కూడా జలుబు చేసింది అంకుల్, అందుకే ఆవిరి పట్టుకుంటున్నాను. రే రే రే, ఆవిరి పట్టాలంటే విడిగా పట్టుకోవాలి, అంతేగాని ఇద్దరు కలిసి ఒకే దుప్పట్లో ఆవిరి పడతారా? తప్పే ఉంది, తప్పే ఉంది. అయినా ఆల్రెడీ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టించావు కదా, ఇంకా నీ సొంత పెళ్ళాన్నైనట్టు ఇలా అజమాయిషీ చేస్తారేంటి? అది కాదు శుభప్రద. చూడు, ఆ రోజే చెప్పాను, నీకు నచ్చినట్టు నువ్వు బతుకు, నాకు నచ్చినట్టు నేను బతుకుతాను అని. అయినా మళ్ళీ నా లైఫ్కి ఎందుకు అడ్డుపడుతున్నావు? ఇంకా విడాకులు రాలేదు కదా, వచ్చేదాకా నువ్వు నా పెళ్ళానివే, అందుకే అడ్డుపడుతున్నాను. చా, నిజమా? మరి ఇందాక నువ్వేంటమ్మా ఆ పని మనిషితో ఓ రొమాన్స్ చేసేస్తున్నావు? అప్పుడు గుర్తుకు రాలేదా మనిద్దరికి ఇంకా విడాకులు రాలేదు అని? నీ అమ్మ, నా కక్కుర్తి రొమాన్స్ మొత్తం చూసేసినట్టుంది. ఇగో అదంతా నాకు అనవసరం. నువ్వు ఈడుతో కలిసి దుప్పట్లో ఆవిరి పిలుతానంటే అది మాత్రం నేను ఒప్పుకోను. మీకు చేతనైంది చేసుకోండి. ఏటన్నావు? వినపడట్లేదా? మీకు చేతనైంది చేసుకోండి అంటున్నాను. ఎందుకే అంటారు? అంటే తమరికి వినపడట్లేదు కదా, అందుకే అరిచాను. ఆంటీ, నాకు మొక్కు బిగుసుకుపోతుంది, త్వరగా రండి ఆంటీ. నువ్వు పిలవడం నేను రాకపోవడమా మహేషు? పద, ఇంకొక 2 రౌండ్లు ఎక్కువ పీలుద్దాం. అలాగే, రండి రండి రండి. రే